ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్ ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం. అవును. సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్, యాంగ్రీ మ్యాన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. ఆయన చాలా యాంగర్ బేస్డ్ పర్సన్. ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్. సో దట్ మా నాన్నంటే మాకు ఇష్టం ఉండదు, ప్రేమ ఉంది, భయం ఉంది. అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదవాయింపే తప్ప ఇంకేం లేదు. ఒక్కోసారి ఆయనకి ఎక్కువ సార్లు బాగా తన్నివ్వడం, కోపం ఎక్కువ, ఆ భయం ఎక్కువ మాకు. మా నాన్న అంటే కొడతాడు అని, కానీ మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఆ భయంతో ఒకడు ఏదో తేడా కూడా చేస్తే ఈ చిట్ల కొడతాడు అనే భయం ఉండేది మాకు. అలాగా అన్నయ్య కానీ నేను కానీ మేమందరం ఎవరో ఒకళ్ళు ఆయన చేతులు దెబ్బలు తినేవాళ్ళం. ఆయన భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాళ్ళం. ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెంసేపు రిలాక్స్ అయ్యేవాడు. ఆయన చాలా పర్టికులర్స్ ఉండేవి. అంటే కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయనకు అనుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే కోపం వచ్చేసేది. అలాగే కొన్ని అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో వెళ్ళిపోయారు. ఈ చాలా టఫెస్ట్ పర్సన్. భయం అనేది తెలియదు ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు. నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నాకు భయం ఉంది. ఎందుకులే జాగ్రత్తగా ఉందాం, సరే ఎందుకులే నువ్వు వెనక ముందు తటపట వేస్తాం. అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా. లేకపోతే ఇంత దూరం మీరు రాలేదు. ఇది అన్నోన్ ఇండస్ట్రీ, సముద్రం మనకు తెలియదు. సో ఆ ధైర్యంతో వచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి, అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ రంగి తీసుకొచ్చాడు.